మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఇప్పటికే మన పంటి గురించి, పంటి నిర్మాణం గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు. సో ఓరల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా మన పన్నులోంచి అసలు కొంతమంది ఊర్లో ఏదో పన్ను పుచ్చిపోయిందని అంటే కొన్ని పసరు మందులు వేస్తూ ఉంటారు. దానిల వల్ల కూడా క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని చెప్పేసి అన్నారు మీరు. సో అసలు ఓరల్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎప్పుడు డాక్టర్ని విజిట్ అవ్వాలి? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్, ఆర్థోడాంటిస్ట్, వర్కింగ్ ఎట్ మియాపూర్ అల్విన్ క్రాస్ రోడ్స్ అట్ జోర్డన్ డెంటల్ క్లినిక్. సో మీరు అడిగిన దానికి క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ అంటేనండి, పర్టికులర్గా ఈ పాన్ చూయింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొగాకు నమ్మలే వాళ్ళు, అది సిగరెట్ రూపేనా అవ్వచ్చు లేదా నమ్మలే రకంగా పొగాకు తీసుకునే వాళ్ళు, ఏ రకంగా పొగాకు తీసుకునే వాళ్ళు, అండ్ స్మోకింగ్, విగరస్ స్మోకింగ్ చేసేవాళ్ళు, క్రోనిక్ స్మోకర్స్, స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్. మాకు తెలిసినంత వరకు ఇదే సార్. ఏంటంటే మెయిన్ స్మోక్ చేసే వాళ్ళలో, చైన్ స్మోకర్లలో నోటి క్యాన్సర్ వస్తుందని విన్నాము. ఈ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు. సో క్యాన్సర్ కలగజేసే పదార్థాలు వీటిలో ఎక్కువ ఉంటాయి. సో ఈ థింగ్స్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తున్నా సరే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే, నోటి క్యాన్సర్ పర్టికులర్గా వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో అండ్ దీంతో ఇంకొక థింగ్ ఏంటంటేనండి, సిగరెట్ తాగుతూ ఆల్కహాల్ తీసుకుంటే, సో 1+1 విల్ బికమ్ 3 ఇన్ దాట్ ఏరియా. సో ఎడిషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ అట్లాగనే బీటిల్ నట్ చూయింగ్ ప్లస్ తంబాకు చూయింగ్ రెండు కలిపి తీసుకుంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బీటిల్ నట్స్ అంటే ఇప్పుడు మన తమలపాకులో కూడా ఉంటుంది కదా, తమలపాకు ఒక్క కలిపి తీసుకుంటాం. సాధారణలో చాలా మంది తమలపాకు నమ్ముద్దాం అంటారు. ఎప్పుడో అకేషనల్ గా ఏ పార్టీకో ఫంక్షన్ గా వెళ్ళినప్పుడు తాంబూలం వేసుకోవడం వేరు, అదే పనిగా రోజుకు 3-4 తినే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఇక్కడ రోట్లో 24/7 ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే కొన్ని మనకు మంచివే, కానీ అది మితంగా ఉంటే పర్లేదు, ఆబ్వియస్లీ ఎక్కువైతేనే. ఎగ్జాక్ట్లీ. ఓకే. అసలు అంటే ఏంటి సార్, ఇప్పుడు చాలా మంది కూడా పన్ను పుచ్చిపోయింది అని అంటూ ఉంటారు కదా, అట్లాంటి వారికి క్యాన్సర్ కంటే ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది అని విన్నాను, నెగ్లెక్ట్ చేస్తే. అవును. సో ఏంటి అది? సో నేను లాస్ట్ టైం వీడియోస్లో చెప్పినట్టుగానే టూత్ పైన 3 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్లో ఇన్ఫెక్షన్ కనుక ఫస్ట్ 1 or 2 లేయర్స్లో ఉంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పేషెంట్కి కూడా ప్రాబ్లం ఉండదు. బట్ ఇట్ కమ్స్ టు 3rd లేయర్, ట్రీట్మెంట్ చేసుకోగలిగి, రూట్ కెనాల్స్ చేసుకోగలిగితే ఫైన్. ఆ ఏరియాలో కూడా నెగ్లెక్ట్ చేసి పెయిన్ వస్తున్నప్పుడు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్తో మిస్యూజ్ చేసుకున్నా, పర్టికులర్గా మీరు అడిగిన దానికి చెప్తున్నాను, ఊర్లలో కొంతమంది నాటు వైద్యాలను చేస్తూ ఉంటారు, పసర మందులు వేస్తూ ఉంటారు, ఏదో పంటి నుంచి పురుగులు బయటికి తీసేవని చెప్తారు. సార్, పంటి నుంచి పురుగులు వస్తాయి బయట? పంటి నుంచి అసలు పురుగులన్నీ ఉండవండి. అక్కడ ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మన కంటికి కనబడేది కాదు, దాన్ని మైక్రోస్కోప్ లోనే చూడగలుగుతాం. సో వాళ్ళ డే టు డే లివింగ్ కోసం వాళ్ళు చేసే మతలబులు తప్ప యాక్చువల్లీ ఆ పసరు వేస్తే పంటి నుంచి పురుగు బయటకు వచ్చింది, ఇట్లా ఊదడం వల్ల కూడా పంటి నుంచి పురుగు వస్తుంది, అదంతా మిస్బిలీఫ్స్ అంటే రాంగ్ కన్సెప్షన్స్. సో వీలైనంత వరకు నేను మీ ఛానల్ ద్వారా నేను జనాలకు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, అలాంటి మూఢనమ్మకాలని దయచేసి నమ్మొద్దు. మీ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ట్రీట్మెంట్ ఏం చెప్తారో వినండి. మేము ఇన్ని సంవత్సరాలు చదువుకుని చేస్తున్న దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పన్ను వల్ల మీ శరీరం వేరే పద్ధతుల్లో వేరే ఏ పార్ట్స్కి హాని కలగకుండా వాటిని కాపాడగలుగుతాము. అంతే తప్ప ఇలాంటి మూఢనమ్మకాల వల్ల పంటితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్గా కిందనున్న ఎముక ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడి వరకు వెళ్ళచ్చు అంటే ఆస్టియోమైలిటిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే చెద తినేసినట్టు ఎముకని తినేస్తుంది ఇన్ఫెక్షన్. అసలు ఆ స్టేజ్ లో ఇంకా హాఫ్ ఆఫ్ ది బోన్ కానీ, కింద దవడ ఎముక మొత్తం తీసేయడం కానీ, మన పైన ఎముక మ్యాగ్జిల్లా, దీన్ని మ్యాగ్జిల్లా అంటాం, పైన ఎముక, ఈ ఎముక సగం పోవడం కానీ, ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ పోవడం కానీ, సెల్యులైటిస్ అంటారు. అంటే మొత్తం ఆ పస్ అనేది ఈ లోపల ఉన్న స్పేసెస్ ఉంటాయి, మన ముఖంలో చాలా స్పేసెస్ ఉంటాయి, మనకి సైనసెస్ అంటారు కదా, ఈ సైనసెస్ లో ఆ ఏరియాలో పస్ ఇన్ఫెక్ట్ అవడం కానీ, ఈ బోన్ పైన బోన్ పోవడం కానీ, ఈ హాఫ్ ఆఫ్ ద టంగ్, హాఫ్ ఆఫ్ ద ఫేస్ మొత్తం ఇన్ఫెక్ట్ అవడం కానీ, ఈ బోన్ అంతా రిమూవ్ చేసేసి మ్యాసివ్ సర్జరీస్ చేయాల్సిన అవసరం పడుతుంది. స్పేస్ ఇన్ఫెక్షన్స్ లోకి వెళ్ళి కింద దవడ ఇక్కడ చీము పట్టేసి బ్రీత్ అందక సడన్ గా చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండడం. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో అంటే ఈ పంటి సమస్య
అదేవిధంగా దీని నుంచి మళ్ళీ అది క్యాన్సర్గా మారి వాళ్ళకి అంటే స్టేజెస్ని బట్టి ఫస్ట్ సెకండ్లో ఉంటే ఏమైనా ట్రీట్ చేయొచ్చా, ఒకవేళ ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? చాలా కేసెస్ చూస్తామండి మేము. క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. సో ఈ ఓరల్ క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే ఈజీలీ ట్రీటబుల్. డిఫరెంట్ ఇప్పుడు చాలా మెడికల్ చాలా ఇంప్రూవ్ అయింది. సర్జరీస్ చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ఎక్స్టెంట్ లీజన్ ఏదైతే ఉందో ఆ లీజన్ మనం రిమూవ్ చేయొచ్చు. చిన్న స్టార్టింగ్ ఐడెంటిఫికేషన్ చేసుకుని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం సర్జికల్గా వెళ్తే వాళ్ళకి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ కూడా అంత ఎక్కువ అవసరం పడదు. సింపుల్ సర్జికల్లో కూడా మనం ఆన్సర్ చూపించవచ్చు వాళ్ళకి వితౌట్ ఎనీ పర్మనెంట్ డిఫార్మిటీ. అంటే ఏ బోన్ తీసేయడమో, టంగ్ తీసేయడమో ఇలా కూడా చేయలేకుండా వాళ్ళ ఫిజికల్ డే టు డే యాక్టివిటీస్కి డిస్టర్బెన్స్ లేకుండా రికవరీ అయ్యే పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడు ట్రబుల్సమ్ అవుతుంది, ఎప్పుడు లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది అంటే వెన్ ఆ స్టేజ్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి చేయకపోతే, అది ఆ క్యాన్సర్ వేరే పార్ట్స్లోకి మెటాస్టాసిస్ అయినప్పుడు మన కంట్రోల్ అనేది తప్పుతుంది. సో అప్పుడు రిమైనింగ్ వైటల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్ కానీ, లివర్ కానీ ఎక్కడ మెటాస్టాసిస్ అవుతుంది అనేది ఎవరని చెప్పలేము. సో ఆ మెటాస్టాసిస్ జరిగినప్పుడు ఆ వైటల్ ఆర్గాన్స్ కనుక ఇన్ఫెక్ట్ అయ్యి వెన్ ఇట్ కమ్స్ ఇంటూ స్టేజ్ 4, స్టేజ్ 5కి వెళ్ళిందంటే అప్పుడు ట్రీటింగ్ ఆప్షన్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రోగ్నోసిస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగానే ద సూనర్ యూ డయాగ్నోస్, ఎవ్రీ 6 months చెకప్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో కూడా. ఇది మొత్తానికి ఏంటంటే ఏదో సిగరెట్లు తాగడము లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము వీటి వల్ల మాత్రమే ఈ ఓరల్ క్యాన్సర్స్ వస్తాయని కాదు. ఎక్కువ మోతాదులో మీరు ఈ పాన్ పరాకులు కావచ్చు, అదేవిధంగా ఈ గుట్కా లాంటివి కావచ్చు, మనం మంచిది అని చెప్పేసి అనుకునే తమలపాకు ఒక్క ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఇట్లాంటి క్యాన్సర్ బారిన పడతామని చెప్పేసి తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.